క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనం. జీవము గల దేవుని మాటలను, సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా మాటలను మీరు అపార్థం చేసిదిరి, కాగా ఈ అవని మాట వానికే భారమగును. బైబిల్ చదివే విధానం. యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుడి అనే మాటను మనం వింటున్నాం. మార్టిన్ లూథర్ గారు బైబిల్ను చదివే విధానాన్ని గురించి ఈ రీతిగా చెప్పారు. యాపిల్ పండ్లకు ఏరుకొనే విధంగా బైబిల్ను చదువుతాను. అంటే ముందుగా యాపిల్ చెట్టును గట్టిగా ఊపుతాను, పండిపోయిన పండ్లు క్రింద పడతాయేమోనని. ఆ తరువాత ఒక్కొక్క కొమ్మను ఊపుతాను, ఆ తరువాత ఒక్కొక్క రెమ్మను ఊపుతాను, చివరికి ప్రతి ఆకును తరచి చూస్తాను అన్నాడు. అనగా బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని పరిశోధిస్తాను. చెట్టు మొత్తాన్ని ఊపినట్టుగా పండిపోయిన పండ్లు పడతాయేమోనని, అనగా నా కొరకు దాచబడిన సత్యాలు దొరుకుతాయని. ఆ తరువాత కొమ్మలు ఊపుతాను, అంటే ప్రతి పుస్తకాన్ని జాగ్రత్తగా చదువుతాను. ఆ తరువాత రెమ్మలను, అనగా ప్రతి అధ్యాయాన్ని బహు జాగ్రత్తగా ధ్యానిస్తాను. చివరికి ఆకులను అటు ఇటు కదిపి చూస్తాను, అనగా ప్రతి వచనాన్ని, అందులో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మరలా చదువుతాను. ఈ రీతిగా బైబిల్ గ్రంథాన్ని నేను ధ్యానిస్తానని మార్టిన్ లూథర్ గారు అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, హడావిడిగా ఏదో కళ్ళు మూసుకొని బైబిల్ తెరచి ఒక వచనాన్ని చదవటం కాదు. బైబిలు చదువుతున్నానులే అనే భ్రమలో నుండి బయటపడి మార్టిన్ లూథర్ వలె శ్రద్ధగా బైబిల్ చదువుతూ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వగలిగితే, నేటి నుండైనా నువ్వు చేయగలిగితే తప్పకుండా సత్యంని గ్రహిస్తావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.